హలో గైస్, బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి పైథాన్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వేరియబుల్స్. ఓకేనా? నిన్నటివి టైప్స్ వచ్చేసి అందరికీ క్లియర్గా ఉంటే కనుక మనం ఇది ప్రొసీడ్ అవ్వచ్చు. అదర్వైజ్ మీరు అది ఇంకోసారి చూడండి. ఓకేనా? ఇన్కేస్ డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. పైథాన్ వేరియబుల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వేరియబుల్స్. సో పైథాన్లో ఇంకో 2 టాపిక్స్ ఉన్నాయి. ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఇంకా వేరియబుల్స్. మనం నిన్న ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్స్ప్రెషన్ అంటే వాట్ ఎవర్ వి డిస్క్రైబ్ ఆపరేషన్స్ ఏవైతే మనం పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో అవి కంప్యూటర్స్కి ఎలా డిస్క్రైబ్ చేస్తామో అది మొత్తం ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను a = 10+11 అన్నా అనుకోండి. ఓకేనా? a = 10+11 అంటే ఇది మొత్తం వచ్చేసి ఒక ఎక్స్ప్రెషన్. ఓకేనా? ఇది మొత్తం వచ్చేసి ఒక ఎక్స్ప్రెషన్. ఓకే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఎలా అయితే మీరు కమ్యూనికేట్ చేస్తారో ఆ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ని మనం ఎక్స్ప్రెషన్ అంటాం. జస్ట్ నార్మల్ టర్మ్స్లో ఎలాగ ఎక్స్ప్రెషన్ అనేది సేమ్ అదే అన్నమాట. ఓకే. సో ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అంటే ఏమన్నా అయ్యి ఉండొచ్చు, లైక్ అరిథమెటిక్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ అవ్వచ్చు. ఓకే. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకి ఎక్స్ప్రెషన్కి ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక ఎక్స్ప్రెషన్. ఓకేనా? దిస్ ఈజ్ వన్ ఎక్స్ప్రెషన్. ఇందాక చెప్పాను, అది కూడా ఒక ఎక్స్ప్రెషనే. సో ఎందులో అయితే మీకు ఒక ఈక్వల్ టు కానీ గ్రేటర్ దాన్, లెస్ దాన్ కానీ ఇలాంటి సైన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీకు ఒక ఎక్స్ప్రెషన్స్ అవుతాయి. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్. ఓకే. ఆపరెంట్స్ అంటే ఈ వాల్యూస్ ఏవైతే మనం ఇక్కడ దేని మీద అయితే ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నామో అవి మనకి ఆపరెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇదంతా కూడా 1, 2 ఇలా ఉంది కదా, ఇవన్నీ కూడా ఏంటి? ఆపరెంట్స్. ఎందుకంటే మనం వీటిని యూజ్ చేస్తున్నాం, వీటికి ఒక వాల్యూ ఉంది. అండ్ ఆపరేటర్స్ అంటే ఈ ప్లస్ మైనస్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ అవన్నీ కూడా ఆపరేటర్స్. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎక్స్ప్రెషన్స్లో సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 10 × 6 ఉంది. ఇది కూడా కంప్లీట్లీ ఒక ఎక్స్ప్రెషనే. ఓకే. ఇది కూడా ఒక ఎక్స్ప్రెషనే. అండ్ ఎగ్జాంపుల్ 3 చూసుకుంటే 20/4, 20/4. ఇక్కడ డివిజన్లో పైథాన్కి 2 టైప్స్ ఉంటాయి. డివిజన్లో 2 టైప్స్ ఉంటాయి. నార్మల్గా మనకి డివిజన్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను మిమ్మల్ని ఒకసారి ఉండండి. ఇప్పుడు సపోజ్ 20/4 ఉంది. ఇదే ఎగ్జాంపుల్ 20/4. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? 4 1s are 4 5s are. సో ఆన్సర్ ఈజ్ 5 కదా. సో ఇదేమవుతుంది అంటే మనకి ఇంటీజర్ డివిజన్ అవుతుంది. పైథాన్లో డివిజన్కి 2 టైప్స్ ఉంటాయి, ఇంటీజర్ డివిజన్ ఇంకా రెగ్యులర్ డివిజన్. సో రెగ్యులర్ డివిజన్లో పైథాన్ ఏం చేస్తుందంటే మనకి మనం దేంతో డివైడ్ చేయనివ్వండి, అది ఫ్లోట్లోనే తీసుకుంటుంది వాల్యూని. డెఫినెట్గా ఫ్లోట్లో తీసుకుంటుంది. దీనికి రీజన్ ఏంటంటే ఫ్లోట్లో తీసుకుంటే ఒకవేళ ఏమన్నా మనకి ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్స్ వచ్చాయనుకోండి, అది కన్సిడర్ అయిపోతుంది. అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇది 20/4 కాదు, ఇది ఒక 25/4 అని ఉందనుకోండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? 23 అనుకోండి. 23/4 అని ఉంది. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? 5 4 5s are 20 పాయింట్ ఇంకో 3 ఉంది కదా, 4 7s are 28. ఆ తర్వాత ఇంకో 2 ఉంది, 4 5s are 20, 5.75 ఆన్సర్ వస్తుంది కదా. ఇదేంటి? మనం నార్మల్గా డివిజన్ చేసినా కూడా మనకి ఇదే వస్తుంది కదా ఆన్సర్. మనం మాన్యువల్గా చేసినా కూడా మనకి ఇదే వస్తుంది. సో ఇదేంటి? రెగ్యులర్ డివిజన్లో మనకి ఫ్లోటింగ్ పాయింట్స్ని కన్సిడర్ చేయాలి, అందుకని ఇది రెగ్యులర్ డివిజన్ అవుతుంది. ఇంకపోతే ఇంటీజర్ డివిజన్ అంటారా? ఈ ఇంటీజర్ డివిజన్లో మనకి ఇదే సేమ్ మీరు ఇంటీజర్ డివిజన్తో చేశారనుకోండి. పైథాన్ ఇంటీజర్ డివిజన్ అంటే 2 స్లాష్లు యూజ్ చేసి డివైడ్ చేశారనుకోండి 23/4 అన్నది. అప్పుడు మీకు ఏమొస్తుందంటే 4 ×
520 వచ్చింది. ఆ తర్వాత డెసిమల్ పడింది కదా, ఇదంతా వదిలేసిద్ది, ఈ 75 అనేది వదిలేసిద్ది పైథాన్. సో ఆన్సర్ 5 అని వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఓకే. సో ఈ రెగ్యులర్ డివిజన్ ఇంకా ఇంటీజర్ డివిజన్, పైథాన్లో టూ టైప్స్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయి, ఇది గుర్తుంచుకోండి. ఓకే. ఎక్స్ప్రెషన్ మల్టిప్లికేషన్కి స్టార్ సింబల్ యూస్ చేస్తాము, డివిజన్కి స్లాష్. రెగ్యులర్ డివిజన్ అయితే, అంటే రెగ్యులర్ డివిజన్లో మనకి ఫ్లోట్ వాల్యూస్ వస్తాయి. ఓకే. డెసిమల్ పాయింట్స్ కూడా వస్తాయి రెగ్యులర్ డివిజన్లో. ఇంటీజర్ డివిజన్లో ఏంటంటే మనకి ఆ పాయింట్స్ రావు. ఓకే. ఇంకా ఎక్స్ప్రెషన్స్ అండ్ వేరియబుల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వేరియబుల్స్. ఇందాక చెప్పినట్టు వేరియబుల్స్ అనేవి ఏంటంటే దేంట్లో అయితే మనం వాల్యూస్ని స్టోర్ చేస్తామో అవి వేరియబుల్స్ అవుతాయి. సో సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్స్ క్యాన్ బి యూస్ టు స్టోర్ వాల్యూస్ అండ్ పర్ఫామ్ ఆపరేషన్స్. ఓకే. సో పైథాన్లో ఏంటంటే మనం ఇనీషియలైజ్ చెయ్యం. ఇనీషియలైజేషన్ అనేది మిగతా లాంగ్వేజెస్ ఎవరికన్నా వస్తే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, అంటే ఇనీషియలైజ్ అంటే ఏంటి అనేది. మనం ఒక వేరియబుల్ని యూస్ చేసే ముందు అది ఏ టైప్ అనేది ముందుగానే చెప్తాం మనం, అది పైథాన్లో చేయక్కర్లేదు. సో అందుకని ఏంటంటే మనకి పైథాన్లో కంప్లీట్లీ ఈ వేరియబుల్స్ అనేవి కావాలి మనకి, దేంట్లో అయితే మనం స్టోర్ చేసుకుంటాము. ఓకే. ఇంకా పోతే వేరియబుల్స్ వచ్చేసరికి ఇది చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. a=5 అని ఉంది. ఇదేంటి మొత్తం కలిపితే? ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఓకే. b=20 ఇది ఇంకొక ఎక్స్ప్రెషన్. అండ్ c=a × b - 50 ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే. సో ఇక్కడ దాకా అయిపోయింది, ఇది అవుట్పుట్ ఉంది. ఓకే, ఇది అవుట్పుట్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇందులో ఈ ఎక్స్ప్రెషన్స్లో ఈ ఏ వాల్యూ ఏంటి? 5. అంటే ఏంటి? ఏ లోపల, ఏ అన్న మెమరీ లోపల నేను 5ని స్టోర్ చేశాను కదా. సో a=5 అంటే ఏ లోపల నేను 5ని స్టోర్ చేశాను, అందుకని ఇది వేరియబుల్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిలో కలిపి మనకి వేరియబుల్స్ ఏమో ఉన్నాయి. ఏ ఉంది వేరియబుల్ ఇక్కడ చూసుకుంటే, అండ్ ఇక్కడ బి ఉంది వేరియబుల్, అండ్ ఇక్కడ చూసుకుంటే సి, ఏ, బి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకేనా? ఎందుకంటే 50 వచ్చేసి ఇది ఒక ఇంటీజర్, ఇది వేరియబుల్ కాదు, ఇదే ఒక వాల్యూ. 50 ఈజ్ ఎ వాల్యూ, ఇట్స్ నాట్ ఎ వేరియబుల్. ఓకే. బట్ ఏ అండ్ బి ఏంటి? ఏలో 5 ఉంది, బిలో ఇంకో 20 ఉంది. సో దే స్టోర్ సమ్ వాల్యూ, దే హోల్డ్ సమ్ వాల్యూ, అందుకని ఇవి వేరియబుల్స్. ఓకే. సి వచ్చేసి ఏంటి? సి లోపలికి మనం దీన్ని మొత్తం స్టోర్ చేసాం. ఈ వాల్యూ ఏదైతే వస్తుందో ఏ ఇంటూ బి చేసి -50 చేస్తే ఏ వాల్యూ వస్తుందో దాన్ని తీసుకెళ్ళి నేను సిలో స్టోర్ చేశాను. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏ, బి అండ్ సి అనేవి వేరియబుల్స్. సో ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇప్పుడు దీన్ని అవుట్పుట్ ఏమని రావాలి మనకి? a × b - c అంటే పైథాన్లో సేమ్ ఇదే నేను కోడ్ చేశాను అనుకోండి. కోడింగ్లో ఫస్ట్ నేను a=5 అని టైప్ చేసా, ఆ తర్వాత b=20 అని టైప్ చేసా. ఓకే. ఆ తర్వాత c=a × b - 50 అని టైప్ చేసి ప్రింట్ సి అని చేశాను. ఓకే. ఇలా కోడ్ రాస్తాం కదా, ప్రింట్ సి అని చెప్పి టైప్ చేసా. ఇప్పుడు నాకు వాల్యూ ఆఫ్ సి ఏం రావాలి? వాల్యూ ఆఫ్ సి వచ్చేసి ఇది మొత్తం ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది రావాలి కదా, ఎందుకంటే ఈ వేరియబుల్లో మనకి అది స్టోర్ అయ్యి ఉంది కాబట్టి. ఓకే. ఆ వేరియబుల్లో మనకి స్టోర్ అయ్యి ఉంది కాబట్టి మనకి అది రావాలి ఎక్స్ప్రెషన్లో. ఓకేనా? సో మనకి ఇప్పుడు 50 అని వస్తుంది ఆన్సర్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. a=5 + 20 + 25 ఉంది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? 50 వస్తుంది. ఓకే. సో అంటే ఏంటి? ఏ 50 స్టోర్ చేసుకుంటుంది ఏ లోపల మనం 15 స్టోర్ చేసాం. ఓకే. మనం ఎప్పుడైనా కూడా ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిలో మనం స్టోర్ చేస్తాము, ఈ రైట్ సైడ్ ఉన్నది వాల్యూ ఉంటుంది, దాన్ని మనం అసైన్ చేస్తాం. ఇప్పుడు నేను సపోజ్
ఇదే ఇక్కడ చూడండి మళ్ళీ బి ఈక్వల్స్ టు ఏ మైనస్ 15 అని ఉంది. అంటే ఏంటి, ఏ నుంచి 15 తీయాలి. సో ఈ స్టెప్లో మనకి ఏమైపోయింది, ఏ వాల్యూ 15 వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి అదే 50 క్యారీ అవుతుంది ఏ లోపల. అర్థమైందా? అంటే అదే 50 మనకి ఇక్కడ క్యారీ అవుతుంది ఈ ఏ లోపలికి. సో ఏ మైనస్ 15 అనగానే సో ఇప్పుడు మనకి ఏం ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది, 50 మైనస్ 15 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు బీలో వాల్యూ ఏమవుతుంది, 35 వస్తుంది కదా. సో వచ్చాయా 2 ఆన్సర్స్ ఇక్కడ వచ్చాయి కదా. రైట్. సో ఇలాగనమాట ఎక్స్ప్రెషన్స్ ఇంకా వేరియబుల్స్ అంటే ఇవి. సో నేను ఇప్పుడు ఇది కోడింగ్లో కూడా ఎలాగనేది చెప్తాను. ఇప్పుడు ఇంకో వీడియో వస్తుంది, దాంట్లో ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఇంకా వేరియబుల్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. సో వాటితో నేను మీకు కోడింగ్ సెషన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను, కోడింగ్ ఎలా చేయాలి అనేది. ఇందాక నేను ఇక్కడ ఒక శాంపుల్గా ఇది రాశాను కదా. సో ఇది కూడా ఒక కోడే మనకి. ఓకే, ఇది కూడా ఒక కోడే. మనం దీన్ని యాజ్ ఇట్ ఈస్ మీరు వెళ్ళి టైప్ చేసినా కూడా మీరు ఇలా చేసిన వెంటనే మీకు ఆన్సర్ వస్తుంది 50 అనేది. మీకు ఇలా వాల్యూ ఆఫ్ సి ఈక్వల్స్ టు 50 అని రావాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రింట్ స్టేట్మెంట్లో ప్రింట్ అని పెట్టేసి ఫస్ట్ వాల్యూ ఆఫ్ సి ఈక్వల్స్ టు అని పెట్టండి. వాల్యూ ఆఫ్ సి ఈక్వల్స్ టు, అప్పుడు కామా పెట్టి ఆ తర్వాత ఇక్కడ సి అని పెట్టండి. అప్పుడు దీని మీనింగ్ ఏంటంటే మనం ఇక్కడ వాల్యూ ఆఫ్ సిని సి ఈక్వల్స్ టు అని ఈ మొత్తం స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేయమని చెప్తున్నాం మనం కంప్యూటర్స్కి. ఆ తర్వాత కామా పెట్టేసి మనం ఇక్కడ సిని ఇలా యూజ్ చేయట్లేదు, మనం డైరెక్ట్గా రాస్తున్నాం సి అని. అంటే ఏంటి, ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దాని వాల్యూ ప్రింట్ చేయమన్నాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే వాల్యూ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఈ సిలో ఉన్న ఎంతైతే వాల్యూ ఉందో అది. సో 50. సో అప్పుడు ఇది వస్తుంది, మొత్తం స్టేట్మెంట్ వస్తుంది మీకు. ఓకే, సో ఇవి వచ్చేసి వేరియబుల్స్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఉంది, ఇది కూడా సేమ్ అలాంటిదే. ఏ ఈక్వల్స్ టు 25, ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 4. ఓకే, ఇక్కడ ఏం చేసామంటే అదే వేరియబుల్తో దాన్ని మల్టిప్లై చేసాం. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేశాను, ఏ ఈక్వల్స్ టు 25 అని చెప్పి నేను ఫస్ట్ డిఫైన్ చేస్తా. అంటే ఏ లోపల నేను 25 స్టోర్ చేశా లైన్ 1లో. ఇప్పుడు లైన్ 2లో ఏం చేశాను, ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 4 అని పెట్టా. ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 4. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఈ ఏ అయితే ఉందో ఏ వేరియబుల్. ఓకే, సో ఇవి ఏ అనేది వేరియబుల్. సో వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటి, ఏదైతే చేంజ్ అవుతుందో అది వేరియబుల్. ఓకే, సో మనం వాటిని చేంజ్ చేయొచ్చు ఎప్పటికప్పుడు. సో ఇప్పుడు ఏంటి, ఏ లోపల 25 నేను ఆల్రెడీ స్టోర్ చేశాను. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఏలో ఉంది కదా 25, ఇప్పుడు ఆ వాల్యూని నేను చేంజ్ చేసేస్తున్నా, మళ్ళీ మారుస్తున్నాను. దాంట్లో 25ని ఇంటూ 4 చేసి ఆ వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో స్టోర్ చేయాలి. ఓకేనా, అంటే ఏంటంటే ఈ 25 ఉంది కదా ఫస్ట్ దాంట్లో 25, ఇక్కడ 25 ఉంది కదా, ఈ 25 వాల్యూని తీసుకెళ్ళి నేను ఇక్కడ యూస్ చేస్తున్నా. సో 25 ఇంటూ 4 ఏ ఈక్వల్స్ టు 25 ఇంటూ 4. సో ఇది తీసుకెళ్ళి ఇందులో స్టోర్ చేస్తాం మనం. ఇప్పుడు ఏమవుతుంది, ఏ ఈక్వల్స్ టు 100 అవుతుంది. అంటే ఇప్పుడు పాస్ట్ వాల్యూ ఏంటి, పాత వాల్యూ 25, కొత్త వాల్యూ ఏంటి 100. సో ఇప్పుడు ఏంటి, తర్వాత నుంచి నేను ఎప్పుడైతే ఏని కాల్ చేస్తానో నాకు 100 వస్తుంది ఆన్సర్. ఓకేనా, కాల్ చేయడం అంటే నేను ప్రింట్ చేయడం కానీ ఆ రకంగా. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ వచ్చేసరికి రేపటి టాపిక్లో చూద్దాము. సో ఇప్పుడు వేరియబుల్స్ వచ్చేసి అయిపోయాయి మనవి. సో దట్స్ ఇట్.